ఈజిప్ట్ దేశంలో సాగుతున్న పురావస్తు తవ్వకాల్లో మరో అద్భుతమైన చారిత్రక ఘట్టం వెలుగు చూసింది. లక్సోర్లోని పశ్చిమ ఒడ్డున ఉన్న థెబన్ నెక్రోపోలిస్ ప్రాంతంలో ఫారోల కాలం నాటి ఒక పురాతన సమాధిని కనుగొన్నట్లు ఈజిప్ట్ పర్యాటక పురావస్తు మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అక్కడ పరిశోధనలు చేస్తున్న డచ్ పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ కీలకమైన ఆవిష్కరణను సాధించింది. సమాధి గోడలపై ఉన్న పురాతన శాసనాల ఆధారంగా దీని యజమాని పేరు పసేర్ అని నిపుణులు గుర్తించారు. ఈ నిర్మాణ శైలి, గోడలపై ఉన్న చిత్రాలను బట్టి ఇది న్యూ కింగ్డమ్ కాలానికి క్రీస్తుపూర్వం 1550-1069కి చెందిందిగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విశేష ఆవిష్కరణ ఈజిప్టు ప్రాచీన చరిత్రలోని మరిన్ని నిగూఢ రహస్యాలను ఛేదించడానికి మార్గం సుగమం చేస్తుందని పరిశోధకులు బలంగా భావిస్తున్నారు. ఈ సమాధిలో ఖననం చేసిన వారి పూర్తి చరిత్రను పునర్నిర్మించేందుకు, దాని సాంస్కృతిక సందర్భాన్ని అర్థం చేసుకునేందుకు సమగ్రమైన అధ్యయనం కొనసాగుతుందని ఈజిప్టు సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ హిషామ్ ఎల్తితి వివరించారు. ఈ సమాధి నిర్మాణం నాటికాలపు ప్రైవేట్ సమాధుల శైలిని ప్రతిబింబిస్తోందని ఎస్సీఏ ఈజిప్షియన్ యాంటిక్విటీస్ సెక్టార్ హెడ్ మహమ్మద్ అబ్దెల్ బాది తెలిపారు. ఇందులో ఒక బాహ్య ప్రాంగణం, టీ ఆకారంలో రాతిని తొలిచి నిర్మించిన ప్రార్థనా మందిరంతో పాటు భూగర్భంలో అనేక ఖనన గదులు ఉన్నాయి. ఇక్కడ ప్రాంగణం చాలా మంచి స్థితిలో భద్రపరిచి ఉండగా దాని మధ్యలో సమాధి శిల కోసం ఒక గూడుతో కూడిన మట్టి ఇటుకల వేదిక కూడా లభించింది. సమాధి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ర్యాంపులతో కూడిన మెట్ల మార్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమాధి గోడలపై పసేరు పేరుతో ఉన్న అద్భుతమైన రంగురంగుల చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిలో మరణించిన వ్యక్తి వివిధ దేవతలను పూజిస్తున్న దృశ్యాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే అతను తన భార్యతో కలిసి సంప్రదాయ బలిపీఠం ముందు కూర్చున్న చిత్రాలు నాటి ఆచారాలను తెలియజేస్తున్నాయి. ఈజిప్టు పురావస్తు శాఖ ఇటీవలి కాలంలో జరిపిన తవ్వకాల్లో ఇలాంటి పలు కీలక ఆవిష్కరణలు నిరంతరం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా స్పెయిన్కు చెందిన పురావస్తు బృందం సెంట్రల్ మినియా ప్రావిన్స్లో రోమన్, గ్రీకు కాలానికి చెందిన ఒక అరుదైన సమాధిని కనుగొంది. ఆ చారిత్రక ప్రదేశంలో రోమన్ కాలం నాటి అనేక మమ్మీలు, మట్టి ఇటుకలతో చేసిన నిర్మాణాలు, చెక్క శవపేటికలు లభించాయి. అంతేకాకుండా అంత్యక్రియల్లో భాగంగా నోట్లో ఉంచే 3 బంగారు నాలుకలు, ఒక రాగి నాలుక లభించడం విశేషం. కొన్ని మమ్మీలపై అలంకరించిన బంగారు రేకులు కూడా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. ఈ ఆవిష్కరణ ఆ కాలం నాటి ప్రత్యేక అంత్యక్రియల విధానాలపై కొత్త వెలుగు పరుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫారోల కాలం నుంచి గ్రీకో రోమన్ శకం వరకు జరిగిన ఈ వరుస ఆవిష్కరణలు ఈజిప్టు ఘనమైన, విభిన్నమైన చారిత్రక పొరలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి.